హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్. జూలై 8 నుంచే మరో హామీ అమలు. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరో శుభవార్త చెప్పారండి. ముఖ్యంగా ఇళ్ల నిర్మాణదారులకు ఊరట కలిగించేలా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ హామీ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలరు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నోటిఫికేషన్ రూపంలో నా వీడియోలు మీరు చూడగలరు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే సామాజిక భద్రతా పింఛన్ల పెంపు నిర్ణయాన్ని అమలు చేసిన ఏపీ ప్రభుత్వం మరో హామీ అమలుకు సిద్ధమైంది. జూలై 8వ తేదీ నుంచే ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి కొల్లు రవీంద్రను కూడా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వం ఏపీలో ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం సమయంలో ఉచిత ఇసుక విధానం అమలు తెస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆ హామీ మేరకే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల్లోపే నూతన ఇసుక పాలసీని తీసుకువచ్చారు. నూతన ఇసుక విధానం మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక సమీక్ష అయితే నిర్వహించారు. ఈ సమీక్షలో 2014 నుంచి 2019 వరకు ఇసుక సరఫరాలో అమలు చేసిన విధానాన్ని చర్చించారు. 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలపై అధికారులతో చర్చించారు. వైసీపీ విధానాలతో ఏపీలో ఇసుక కొరత, ధరల భారం పెరిగిందన్న చంద్రబాబు నాయుడు గారు నిర్మాణ రంగంలో సంక్షోభం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ప్రైవేటు వ్యక్తులకు, ఏజెన్సీలకు ఇసుక క్వారీలను అప్పగించిన కారణంగా ఇసుక సరఫరా, అమ్మకాల్లో ఇబ్బందులు వచ్చాయని అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఇసుక క్వారీల నిర్వహణలో లోపాలు, సీసీ కెమెరాలు, ఆన్లైన్ విధానం సరిగ్గా లేకపోవడం వలన అక్రమాలు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఏపీలో నూతన ఇసుక విధానం అమలు తీసుకురావాలని అధికారులను ఆదేశించిన చంద్రబాబు నాయుడు గారు నిర్మాణ రంగానికి కొరత లేకుండా ఇసుకను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సో తాజాగా జూలై 8వ తేదీ నుంచే ఏపీలో ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించాలంటూ చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టం చేశారండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.